ఈ కథ త్రియా చరిత్రకు సంబంధించింది. దీనిని విన్న తరువాత మీరు జీవితంలో ఎప్పుడూ మోసపోలేరు. పూర్వం ఒక మహారాజు ఉండేవాడు. అతనికి ఒక అందమైన కుమారుడు ఉండేవాడు. రాజకుమారునికి 14 సంవత్సరాలు ఉన్నప్పుడే అతని వివాహం జరిపించేశారు. ఇక మహారాజు వృద్ధుడైపోవడం వల్ల తన కుమారుణ్ణి మహారాజుగా చేయాలనుకున్నాడు. రాజకుమారునికి ఇప్పటికే 7 వివాహాలు జరిగాయి. 7 భార్యలతో రాజకుమారుడు చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఇలా ఒక శుభముహూర్తాన రాజకుమారునికి మహారాజుగా పట్టాభిషేకం జరిగింది. రాజకుమారుడు మహారాజుగా మారిన తరువాత కూడా ఇంకా గురువు వద్దకు వెళ్లి ప్రతిరోజు విద్యలను అభ్యసించేవాడు. ఒకరోజు రాజకుమారుడు గురుకులం నుండి వస్తుండగా అతనికి నీళ్లు మోసుకు వెళ్తున్న ఒక అందమైన స్త్రీ కనబడింది. అప్పుడు ఆ అందమైన స్త్రీ రాజకుమారునితో, ఓ మహారాజా, మీరు ప్రతిరోజు ఇటుగా వెళ్తూ వస్తూ ఉంటారు, ఎటు వెళ్తారు అంటూ అడుగుతుంది. అప్పుడు మహారాజు, నేను విద్య నేర్చుకోవడానికి గురువు వద్దకు వెళ్తాను అని అంటాడు. అప్పుడు ఆ అందమైన స్త్రీ, అవునా, మంచిది, మరి త్రియా చరిత్ర గురించి కూడా చదివారా? అసలు మీ గురువు దానిని నీకు బోధించాడా లేదా అంటూ అడుగుతుంది. అప్పుడు రాజకుమారుడు, లేదు, నేను ఎప్పుడూ చదవలేదు, వినలేదు. అసలు నా గురువు అలాంటి విద్యను నాకు బోధించనే లేదు అని అంటాడు. అప్పుడు ఆ స్త్రీ, మహారాజా, నువ్వు తప్పకుండా త్రియా చరిత్ర గురించి తెలుసుకోవాలి. మీ గురువుగారిని నేర్పించమని అడుగు, అది నీకు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆమె ముందుకు వెళ్ళిపోయింది. ఇక రాజకుమారుడు కోపంతో గురువు దగ్గరకు చేరుకొని, గురుదేవా, మీరు నాకు త్రియా చరిత్ర గురించి ఎందుకు బోధించలేదు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నువ్వు త్రియా చరిత్ర గురించి నేర్చుకోలేవు, దానిని నువ్వు చదవలేవు, దానిని నేర్చుకోవడం చాలా ప్రమాదం, నీ ప్రాణాలు కూడా పోవచ్చు అని అంటాడు. అప్పుడు రాజకుమారుడు, గురుదేవా, మీరు నా గురించి చింతించకండి, నేను ఈ రాజ్యానికి మహారాజును. అది ఎలాంటి విద్య అయినా సరే, అది ఎంత ప్రమాదమైనా నేను నేర్చుకుంటాను అని అంటాడు. ఇక గురువు త్రియా చరిత్రను బోధించడానికి ఒప్పుకున్నాడు. 1 సంవత్సరం పాటు త్రియా చరిత్రను బోధిస్తూనే ఉన్నాడు. 1 సంవత్సరం తరువాత రాజకుమారుణ్ణి పిలిచి, నాయనా, త్రియా చరిత్ర బోధించడం పూర్తయింది, ఇక నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు అంటూ అతనికి 2 చెవుల్లో పెట్టుకునే యంత్రాలను ఇస్తూ, నాయనా, ఈ యంత్రాలను నువ్వు చెవిలో పెట్టుకుంటే నిన్ను ఎవ్వరూ గుర్తించలేరు. నాయనా, ఈ రోజు రాత్రి నువ్వు రాజమందిరం నుండి బయటకు వచ్చి ఈ యంత్రాలను చెవిలో పెట్టుకొని అడవిలో తూర్పు దిశలోకి వెళ్ళి అక్కడ వేచి ఉండు అని అంటాడు. సరే అని చెప్పి గురువుగారికి నమస్కరించి రాజకుమారుడు అక్కడ నుండి రాజమందిరానికి చేరుకున్నాడు. ఇక గురువు చెప్పినట్టుగా రాత్రి 12 గంటలకు తన 7 భార్యలు నిద్రిస్తున్న సమయంలో ఆ యంత్రాన్ని తీసుకొని రాజమందిరానికి తూర్పు దిశగా ఉన్న అడవిలోకి వెళ్ళి చెవిలో యంత్రాలను పెట్టుకొని ఏం జరుగుతుందా అంటూ వేచి చూస్తున్నాడు. అదే సమయంలో గతంలో నీళ్లు తీసుకువెళ్తూ త్రియా చరిత్ర గురించి చదవమన్న ఆ అందమైన స్త్రీనే చేతిలో ఆహారం పట్టుకొని ఎటో వెళ్తూ కనిపించింది. ఆ కొద్ది దూరంలోనే ఒక సాధువు గుడిసె ఉంది. ఆ స్త్రీ ఆ సాధువు వద్దకు ఆహారం తీసుకువెళ్తుంది. రాజకుమారుడు ఆ స్త్రీకి కనిపించలేదు, ఎందుకంటే అతని చెవులల్లో గురువు ఇచ్చిన యంత్రాలు ఉన్నాయి. అప్పుడు మహారాజు, చూద్దాం, ఈమె అర్ధరాత్రి భోజనం తీసుకొని ఎటు వెళ్తుందో, ఏం చేస్తుందో అంటూ ఆమెను వెంబడిస్తూ వెళ్తున్నాడు. చూస్తూ ఉండగానే ఆ స్త్రీ ఆ సాధువు గుడిసె లోపలికి వెళ్ళింది. ఆ సాధువు మామూలు వ్యక్తి కాదు, పెద్ద మంత్రగాడు. రాజకుమారుడు దాక్కొని అన్నీ చూస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ సాధువు ఆ స్త్రీతో, ఎందుకు ఇంత ఆలస్యమయ్యింది? ఎప్పుడు వచ్చినా తొందరగానే వస్తావు కదా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ, మహాత్మా, నా వివాహం జరిగింది, నా భర్త నన్ను తీసుకువెళ్ళడానికి ఇంటికి వచ్చాడు, రేపు నన్ను తన వెంట తీసుకువెళ్తాడంట, నేను అతన్ని ఇంట్లో పడుకోబెట్టి మీకోసం ఇక్కడకు వచ్చాను, అందుకే ఇంత ఆలస్యమయ్యింది అని అంటుంది. అప్పుడు ఆ సాధువు, మరి నువ్వు రేపు నీ భర్తతో వెళ్ళాలనుకుంటే మరి నా వద్దకు ఎందుకు వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ, నేను మిమ్మల్ని విడిచి ఉండలేను, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను, మీరు లేకుండా నేను జీవించలేను అని అంటుంది. అప్పుడు ఆ సాధువు, సరే అయితే నాతో నువ్వు ఉండాలంటే ఒక పనిని చేయాలి అని అంటాడు. అప్పుడు ఆ స్త్రీ, మహాత్మా, నేను మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటుంది.
అప్పుడు ఆ సాధువు ఆమెకు ఒక కత్తిని ఇస్తూ, నువ్వు వెళ్ళి మన ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న నీ భర్త తలను నరికి తీసుకురా, అలా చేస్తే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అంటాడు. ఇక ఆ స్త్రీ ఏమీ ఆలోచించకుండా ఆ కత్తిని తీసుకొని వేగంగా అక్కడ నుండి తన ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో భర్త గాఢమైన నిద్రలో ఉన్నాడు. వెంటనే తన వెంట తెచ్చిన కత్తితో భర్త తలను నరికివేసింది. అదంతా రాజకుమారుడు దాక్కొని చూస్తూనే ఉన్నాడు. ఇక నరికిన తలను తీసుకొని సాధువు వద్దకు చేరుకుంది. భర్త తలను చూసిన సాధువుకు చాలా కోపం వచ్చింది. ఇక ఆ స్త్రీని ఒక తన్ను తన్ని, ఇక్కడ నుండి వెళ్ళిపో, ఓ దుష్టురాలా, కట్టుకున్న భర్తనే చంపేశావు. నీతో ఉంటే ఏదో ఒక రోజున నువ్వు నన్ను కూడా ఇలాగే చంపేస్తావు. నీలాంటి వారు శారీరక సుఖం కోసం ఎలాంటి దుర్మార్గపు పనులనైనా చేస్తారు. ఇక్కడ నుండి వెళ్ళిపో, మళ్ళీ నాకు ఎప్పుడూ కనిపించకు అంటూ అక్కడ నుండి వెళ్ళగొట్టేశాడు. ఆ సాధువు మాటలు విన్న ఆమె గజగజ వణికిపోయింది. ఏం చెయ్యాలో ఆమెకు అర్థమే కావడం లేదు. అటు కట్టుకున్న భర్తను చంపేశాను, ఇతనిని నమ్ముకుంటే ఇతను వెళ్ళిపోమంటున్నాడు అంటూ మిక్కిలి బాధతో తన భర్త తలను తీసుకొని తిరిగి ఇంటికి చేరుకుంది. భర్తను చంపిన విషయం అందరికీ తెలిస్తే చంపేస్తారని భావించి భర్త తలను శరీరానికి అతికించి ఉదయం కాగానే గట్టిగట్టిగా అరుస్తూ ఏడవడం మొదలుపెట్టింది. నా భర్తను ఎవరో దుండగులు రాత్రి చంపేసి ఇంట్లోని ధనం మొత్తం దొంగిలించుకొని వెళ్ళిపోయారు అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపులు విని చుట్టుపక్కల వారందరూ అక్కడికి చేరుకొని ఆమె చెప్పినదంతా నిజమే అని నమ్మేశారు. జరుగుతున్నదంతా కూడా మహారాజు చూస్తూనే ఉన్నాడు. ఇక అందరూ కలిసి ఆ శవాన్ని తీసుకొని దహన సంస్కారాల కోసం ఊరి బయటకు తీసుకువెళ్లారు. ఆమె కూడా భోరున ఏడుస్తూ వెనకాల వస్తుంది. అప్పుడు యువరాజు ఇలా అంటాడు, స్త్రీ స్వభావాన్ని ఎవ్వరూ పూర్తిగా గ్రహించలేరు. ప్రమాణం చేసిన జీవిత భాగస్వామిని కూడా నమ్మడానికి వీలులేదు. ఇది కలికాలం అని అంటాడు. రాజకుమారుడు చెప్పిన ఈ మాటలు అక్కడ ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ ఆ స్త్రీకి మాత్రం పూర్తిగా అర్థమయ్యాయి. ఇక ఎక్కడ తన మీద అనుమానం వస్తుందో అంటూ, నేను నా భర్తను ఎంతగానో ప్రేమించాను. ఈరోజు ఆయన లేడు. నా భర్త లేని జీవితం నాకు వద్దు. నా భర్తతో పాటు నేను కూడా చితిలో కాలిపోయి మరణిస్తాను అని అంటుంది. అప్పుడు ఆ స్త్రీ మహారాజు వద్దకు చేరుకొని, మహారాజా, ఇప్పుడు మీరన్న మాటలన్నీ నాకే అని అర్థమయ్యింది. అందుకే నిజం బయటపడకముందే నేను మరణించబోతున్నాను. ఇక నాకు ఈ లోకంలో ఏమీ మిగలలేదు. నేను చేసిన దానికి ఫలితాన్ని అనుభవించబోతున్నాను. చేసిన కర్మ ఎవ్వరినీ విడిచిపెట్టదు. కానీ మహారాజా, నేను ఒక్క విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మహారాజా, మీరు ఎప్పుడైనా చాప మీద కూర్చోవలసి వచ్చినప్పుడు ఆ చాపను ఒక్కసారి దులిపిన తరువాతనే దానిపైన కూర్చోండి అని అంటుంది. అప్పుడు మహారాజు, నేను మహారాజును, నేనెందుకు చాప మీద కూర్చుంటాను అని అంటాడు. అప్పుడు ఆ స్త్రీ, మహారాజా, మీరు కూర్చోవలసి వచ్చినప్పుడే అలా చేయండి అని అంటుంది. ఇక మహారాజు, సరే, నువ్వు చెప్పినట్టుగానే చాపను దులిపిన తరువాతనే కూర్చుంటాను అని అంటాడు. ఆ తరువాత ఆమె తన భర్తతో పాటు చితిలో కాలిపోయింది. ఇక రాజకుమారుడు తన రాజమందిరానికి చేరుకున్నాడు. అలా ఆ రోజు గడిచిపోయింది. మళ్ళీ రాత్రి సమయంలో తన గురువు చెప్పినట్టుగా తూర్పు దిశగా వెళ్ళి మళ్ళీ అదే స్థానంలో యంత్రం పెట్టుకొని నిల్చున్నాడు. ఈరోజు మాత్రం ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. రాజకుమారుని 7 భార్యలు కూడా భోజన పాత్రలను పట్టుకొని సాధువు ఇంటివైపు వెళ్లడం కనిపించింది. అది చూసిన యువరాజు ఆశ్చర్యపోయాడు. అతను ఇలా ఆలోచిస్తున్నాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నా 7 మంది భార్యలు ఇక్కడకు ఎందుకు వచ్చారు అంటూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఒక భార్య యువరాజు వద్దకు వచ్చి ఇలా అంటుంది, మహారాజు చెవిలో యంత్రాలు పెట్టుకోవడం వల్ల మహారాజులాగా కాకుండా ఒక సాధారణ యువకుడిలాగే కనిపిస్తున్నాడు. అందుకే అతన్ని ఎవ్వరూ గుర్తించడం లేదు. అప్పుడు ఒక రాణి ముందుకు వచ్చి, నువ్వు మాకు సహాయం చేస్తావా? ఈ పాత్రలను ఆ గుడిసె వరకు తీసుకురావాలి అని అంటుంది. ఇక ఏమీ ఆలోచించకుండా ముందు ఏం జరుగుతుందో చూద్దామంటూ ఆ పాత్రలను పట్టుకొని వారితో పాటు బయలుదేరాడు. అలా 7 భార్యలు మహారాజు ఆ సాధువు ముందుకు చేరుకున్నారు. అప్పుడు మహారాజు తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు, నేను నా 7 భార్యలను ఎంతో ప్రేమగా చూసుకున్నాను. అయినా కూడా నా భార్యలు ఈ సాధువు వద్దకు ఎందుకు వచ్చారు? అంతగా ఆ సాధువు వద్ద ఏముంది అంటూ ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆ సాధువు మహారాజును చూస్తూ, ఇతను ఎవరు? ఎందుకు ఇతన్ని ఇక్కడకు తీసుకువచ్చారు అంటూ అడుగుతాడు. అప్పుడు మహారాణులు, మహాత్మా, ఇతను మాకు దారిలో కనిపించాడు, మాకు సహాయం చేశాడు. ఇతన్ని ఈరోజు ఇక్కడే ఉండనిద్దాం, రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాడు అని అంటారు. దానికి ఆ సాధువు కూడా ఒప్పుకున్నాడు.
అప్పుడు ఆ సాధువు తన శిష్యుడిని పిలిచి అతను రాత్రి ఉండడానికి ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. గురువు ఆదేశంతో ఆ శిష్యుడు మహారాజును తీసుకొని ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆ గదిలో ఒక చాప పరిచి ఉంది. అప్పుడు ఆ శిష్యుడు, చూడు, ఈరోజు నువ్వు ఈ చాపపైనే పడుకోవాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇక యువరాజు ఇలా ఆలోచిస్తున్నాడు, ఆ స్త్రీ చెప్పినట్టుగా చాప మీద పడుకోవలసిన రోజు రానే వచ్చింది అంటూ దానిపైన పడుకోబోయాడు. అప్పుడే అతనికి ఆ స్త్రీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. చాప మీద పడుకోవలసి వస్తే చాపను దులిపి కూర్చోమని చెప్పింది అంటూ ఆ చాపను లేపి దులిపే ప్రయత్నం చేశాడు. అలా చాప లేపగానే అతనికి ఆ చాప కింద పెద్ద భయంకరమైన బావి కనిపించింది. అది చూసి యువరాజు గజగజ వణికిపోయాడు. వెంటనే ఆ బావి లోపలికి తొంగి చూశాడు. ఆ బావిలో బందీలుగా ఉన్న కొంతమంది పురుషులు కనిపించారు. ఆ గదిలో ఎవరూ లేరు అనుకొని యువరాజు చెవిలోని యంత్రాలను తీసేశాడు. ఇక ఆ బావిలో ఉన్న ఒక వ్యక్తి మహారాజును గుర్తుపట్టి, మహారాజా, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఆ సాధువు మామూలు వాడు కాదు, మాయావి. తన మాయతో మమ్మల్ని ఇక్కడ బందీలుగా చేసుకున్నాడు. మీరు వెళ్ళకపోతే మీరు కూడా బందీలుగా మారుతారు అని అంటాడు. వాళ్ళ మాటలు విన్న మహారాజు చెవిలోని యంత్రాలను గదిలోనే విడిచిపెట్టి అక్కడ నుండి వేగంగా బయటకు పరుగులు పెడతాడు. పరుగెడుతున్న మహారాజును చూసిన మహారాణులు, అయ్యో, అతను మా భర్త అంటూ భయపడుతున్నారు. వాళ్ళంతా సాధువు వద్దకు వచ్చి, మహాత్మా, ఇప్పుడు పరుగులు పెడుతున్నది మా భర్త. ఆయనకు ఈ విషయాలన్నీ తెలిసిపోయాయి. ఇక మమ్మల్ని అతను బ్రతకనివ్వడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ సాధువు, వెళ్ళండి, అందరూ వెళ్ళి అతన్ని పట్టుకురండి అని ఆదేశించాడు. అందరూ మహారాణులు మహారాజును వెంబడిస్తున్నారు. కానీ మహారాజు వారికి దొరకకుండా రాజమందిరానికి చేరుకున్నాడు. ఇక భయపడుతూ మహారాణులందరూ సాధువు వద్దకు చేరుకొని, మహాత్మా, అతను దొరకలేదు. ఇక మమ్మల్ని చంపేస్తాడు. ఇక మీరే మమ్మల్ని కాపాడాలి అని అంటారు. అప్పుడు ఆ సాధువు ఒక మహిమ కలిగిన మేకును ఇస్తూ, చూడండి, మీరు వెళ్ళి మీ భర్తకు మాయామాటలు చెప్పి అతని శిరస్సులో ఈ మేకును గుచ్చండి. అప్పుడు అతను తన బలం కోల్పోయి స్తబ్దమైపోతాడు. ఇక అతను ఏమీ చెయ్యలేడు. అప్పుడు మీరందరూ కలిసి అతన్ని చంపేయండి. మిమ్మల్ని నేను సుఖంగా చూసుకుంటాను అని అంటాడు. ఇక 7 మహారాణులు ఆ సాధువు చెప్పిన మాటలను విని ఆ మేకును తీసుకొని భయపడుతూనే రాజమందిరానికి చేరుకొని ఇలా ఆలోచిస్తున్నారు. మహారాజు అందరికంటే ఎక్కువగా చిన్న మహారాణినే ప్రేమిస్తాడు. ఆమెనే ఎక్కువగా నమ్ముతాడు. ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి ద్వారానే మోసం చేయడం చాలా సులువు అంటూ అందరూ కలిసి ఆ మేకును చిన్నరాణికి ఇస్తూ, ఇది నువ్వు చేయవలసిన పని. ఎలాగైనా నువ్వే మహారాజు తలలో ఈ మేకును గుచ్చాలి అని అంటారు. అందుకు ఆమె కూడా ఒప్పుకుంది. ఇక మహారాజు 7 భార్యలు లోపలికి రావడం చూసి కోపంతో ఊగిపోతూ, అక్కడే ఆగండి, నేను మీకు ఏం తక్కువ చేశాను? ఎందుకు మీరు అర్ధరాత్రి ఆ సాధువు వద్దకు వెళ్ళారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ మహారాణులు ఏడుస్తూ, మహారాజా, మమ్మల్ని క్షమించండి. ఆ మాయల సాధువు మాపై ఏదో మాయను చేశాడు. అందుకే మేము అక్కడికి వెళ్ళాం. మాకు ఏ పాపం తెలియదు. మేము ఏ తప్పును చెయ్యలేదు. మళ్ళీ ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పును చెయ్యము అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. అందరూ కూడా ఇదే విషయం చెప్పడంతో ఆ సాధువే వీరిపై ఏదో మాయ చేసి ఉంటాడు అంటూ వారిని క్షమించేశాడు. ఇక ఆ రోజు రాత్రి చిన్న మహారాణి మహారాజుకు భోజనం తినిపిస్తుంది. ఆ తరువాత మహారాజు నిద్రపోతాడు. అదే అదునుగా భావించి ఇక అందరూ మహారాణులు అక్కడికి చేరుకున్నారు. ఇక తాను ఎంతగానో ప్రేమించిన చిన్న మహారాణే చివరికి ఆ మేకును మహారాజు తలపైన గుచ్చుతుంది. వెంటనే మహారాజుకు మెలకువ వచ్చింది. కానీ అప్పటికే జరగవలసిన అనర్థం జరిగిపోయింది. అతని శరీరంలో బలం లేదు, నడవడానికి రావడం లేదు. 7 రాణులు అతన్ని గట్టిగా పట్టుకొని చంపే ప్రయత్నం చేశారు. ఇక మహారాజు తన శక్తినంతా కూడగట్టుకొని ప్రాణభయంతో అక్కడ నుండి పరిగెడుతూ నేరుగా తన గురువు వద్దకు చేరుకొని ఇలా అంటున్నాడు, గురుదేవా, నన్ను క్షమించండి, నా ప్రాణాలను కాపాడండి, లేదంటే నేను చనిపోతాను అని అంటాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నేను నీకు ముందే చెప్పాను, క్రియా చరిత్ర చదవడం వల్ల నీ ప్రాణాలకు ప్రమాదం జరగవచ్చు అని చెప్పాను. అయినా కూడా నువ్వు వినలేదు. ఇప్పుడు చూశావా ఏం జరిగిందో అని అంటాడు.
అప్పుడు రాజకుమారుడు, గురుదేవా నన్ను క్షమించండి, నన్ను ఎలాగైనా కాపాడండి, నా భార్యలు నా తలలో ఏదో మేకును గుచ్చారు, దానివల్ల నేను నా శక్తినంతా కోల్పోయాను అని అంటాడు. అప్పుడు ఆ గురువు ఆ మేకును చూసి, ఇది మామూలు మేకు కాదు, ఇది ఆ మాయావి మంత్రంతో ఇచ్చిన మేకు, నేను నిన్ను కాపాడలేను అని అంటాడు. అప్పుడు రాజకుమారుడు, లేదు గురుదేవా, అలా అనకండి, నేను మీ శిష్యుడిని, నన్ను రక్షించడం మీ కర్తవ్యం అని అంటాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నేను నిన్ను పూర్తిగా కాపాడలేను, కానీ నా వద్ద ఒక ఉపాయముంది, నేను నిన్ను రామచిలుకలాగా మారుస్తాను. నువ్వు చిలకలాగా మారిన తరువాత ఉత్తరాన ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టుపైకి వెళ్ళి అక్కడ జీవించు. అక్కడ అనేక చిలుకలు జీవిస్తున్నాయి. ఆ చెట్టుపైన మాయలు మంత్రాలు పనిచేయవు. నిన్ను ఎక్కువగా ప్రేమించే స్త్రీ కలిసి నీ తలలోని మేకును తీసివేస్తే నువ్వు మళ్ళీ రాజకుమారుడిలాగా మారుతావు అని అంటాడు. ఇక రాజకుమారుడు గురువు మాటలను విశ్వసించి చిలుకలాగా మార్చమని అడుగుతాడు. ఇక గురువు అతన్ని చిలుకలాగా మారుస్తాడు. ఆ చిలుక అక్కడ నుండి ఎగిరిపోయి ఉత్తరాన ఉన్న మర్రి చెట్టు మీదకు చేరుకుంది. ఇటు 7 మహారాణులు మహారాజు కోసం రాత్రంతా వెతుకుతూనే ఉన్నారు, కానీ వారికి అతని జాడ ఎక్కడా లభించలేదు. ఇక వాళ్ళు సాధువు వద్దకు చేరుకొని, మహాత్మా, మా భర్త రాత్రి తప్పించుకొని పారిపోయాడు, అతన్ని మేము పట్టుకోలేకపోయాం, ఇక మీరే మీ మాయతో అతని జాడను తెలియజేయండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ సాధువు తన మంత్రశక్తితో చూసి, మీ భర్త ఒక చిలుకలాగా మారి రాజ్యంలోనే తిరుగుతున్నాడు, మీరు వెళ్ళి ఒక ఆదేశం ఇవ్వండి, ఎవరైతే చిలుకలను పట్టుకువచ్చి అప్పగిస్తారో వారికి 5 బంగారు నాణేలు ఇస్తామని ఆదేశించండి అని చెప్పి వాళ్లను అక్కడ నుండి పంపించేశాడు. ఆ సాధువు చెప్పినట్టుగానే మహారాణులు ఆదేశించారు. ఇక అందరూ వేటగాళ్ళు చిలుకలను పట్టుకోవడానికి రాజ్యం 4 మూలలా వెతుకుతున్నారు. దొరికిన చిలుకలను తీసుకువచ్చి మహారాణులకు ఇస్తూ ఒక్కొక్క చిలుకకు 5 బంగారు నాణ్యాల చొప్పున ధనం తీసుకుంటున్నారు. అలా వచ్చిన చిలుకలన్నింటినీ 7 మహారాణులు కలిసి చంపేస్తున్నారు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఇటు చిలుకలాగా మారిన మహారాజు మిగతా చిలకలకు మంచి మాటలు చెబుతూ ఆ చిలకలకు మహారాజుగా మారిపోయాడు. మహారాజు చెప్పినట్టే మిగతా చిలుకలన్నీ వినేవి. ఒక రోజున ఒక వేటగాడు ఆ మర్రి చెట్టు వద్దకు చేరుకున్నాడు. అక్కడ అనేక చిలుకలను చూసిన వేటగాడు చాలా ఆనందించాడు. ఇన్ని చిలుకలను ఒకేసారి పట్టుకొని మహారాణికి అప్పగిస్తే నాకు ఎంతో ధనం లభిస్తుంది అని అనుకున్నాడు. కానీ అన్ని చిలుకలను ఎలా పట్టాలో అతనికి అర్థం కావడం లేదు. అతను ఒక ఉపాయం ఆలోచించాడు. అన్ని పక్షులు ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు ఆ చెట్టుపైకి ఎక్కి ఆ చెట్టుపైన కత్తితో కోస్తూ ఉన్నాడు. అలా కోసినప్పుడు ఆ చెట్టులోంచి జిగురు లాంటి పదార్థం బయటకు వచ్చింది. అలా చెట్టు మొత్తం జిగురు పదార్థం వ్యాపించింది. ఇక చీకటి కావడంతో రేపు వచ్చి ఈ చిలకలను పట్టుకోవచ్చు అంటూ అతను అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇక చీకటి పడడంతో ఆ పక్షులన్నీ చెట్టుపైకి చేరుకుంటున్నాయి. చెట్టుపైన వాలగానే వాటి కాళ్ళు రెక్కలు ఆ జిగురు లాంటి పదార్థానికి అంటుకొని అవి ఎటూ కదలలేకపోతున్నాయి. ఇలా అన్ని పక్షులు అతుక్కుపోయాయి. అన్ని చిలుకలలాగే మహారాజు చిలుక కూడా అతుక్కుపోయింది. అప్పుడు అన్ని పక్షులు కలిసి మహారాజు పక్షితో ఇలా అంటున్నాయి, మహారాజా, మీరే ఏదైనా ఉపాయం ఆలోచించి మమ్మల్ని రక్షించండి, లేదంటే ఉదయాన్నే వేటగాడు వచ్చి మమ్మల్ని పట్టుకొని తీసుకువెళ్తాడు అని అంటాయి. అప్పుడు రాజు చిలక, మీరు భయపడకండి, నేను చెప్పినట్టే చేయండి. ఉదయం వేటగాడు రాగానే అందరూ చనిపోయినట్టుగా వ్రేలాడండి. అలా ఉంటే మీరు చనిపోయారనుకొని మిమ్మల్ని తీసి నేలపై ఉంచుతాడు. అలా అదునైన సమయం చూసుకొని అందరూ ఒక్కసారి ఎగిరి వేరే సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోండి. ఆ తరువాత మిగతాదంతా నేను చూసుకుంటాను అని అంటాడు. ఇక రాజుపక్షి చెప్పినట్టుగా ఉదయం వేటగాడు వస్తున్నది గమనించి అన్ని పక్షులు చనిపోయినట్టుగా చెట్టుకు వ్రేలాడుతున్నాయి. అది చూసి వేటగాడు చాలా బాధపడతాడు. అయ్యో, అన్ని పక్షులు మరణించాయి అంటూ ఒక్కో చిలుకను తీస్తూ నేలపైన పెడుతున్నాడు. అలా అన్ని చిలుకలను చెట్టుపై నుండి తీసి కింద పెట్టేశాడు. ఇక అదే అదునుగా భావించిన చిలుకలు ఒక్కసారిగా అన్నీ గాలిలోకి ఎగిరిపోయాయి. ఇక ఆ చెట్టుపైన రాజుపక్షి మాత్రమే మిగిలింది. అప్పుడు వేటగాడికి అర్థమయ్యింది, నా నుండి తప్పించుకోవడానికే చిలుకలన్నీ చనిపోయినట్టుగా నాటకమాడాయి. ఈ మిగిలిన ఒక్క చిలుక కూడా అలాగే చేస్తుంది అంటూ దానిని పట్టుకొని తీసుకువెళ్తున్నాడు. అప్పుడు దారిలో ఆ చిలుక మాట్లాడుతూ, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ వేటగాడు, నేను నిన్ను అమ్మడానికి మహారాణి వద్దకు తీసుకువెళ్తున్నాను. నిన్ను అమ్మితే నాకు 5 బంగారు నాణ్యాలు వస్తాయి అని అంటాడు.
అప్పుడు ఆ చిలుక, నేను నీకు 5,000 బంగారు నాణేలు వచ్చే మార్గం చెబుతాను అని అంటుంది. అప్పుడు ఆ వేటగాడు, నువ్వు 5,000 బంగారు నాణ్యాలు వచ్చే మార్గం చెబుతావా, ఎలా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ చిలుక, పక్క రాజ్యాన్ని సుక్పతి మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. నువ్వు ఆయన రాజ్యంలోని అంగడిలో నన్ను అమ్మకానికి ఉంచు, నా ధరను నేనే చెబుతాను అని అంటుంది. చిలుక చెప్పినట్టుగానే వేటగాడు ఆ రాజ్యంలోని అంగడిలోకి చేరుకొని చిలుకను అమ్మడం మొదలుపెట్టాడు. ఆ రాజ్యంలో ఒక నియమముంది. ఒక వ్యక్తి యొక్క వస్తువులు సాయంత్రం వరకు ఆ అంగడిలో అమ్మకపోతే ఇక మహారాజే స్వయంగా వాటిని కొనుక్కునేవాడు. ఎవరైనా వచ్చి చిలుక ధరను అడిగితే ఎవరూ కొనలేనంత ధరను స్వయంగా చిలుకే చెప్పేది. ఇలా అందరూ వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు. చిలుక చెప్పిన ధరకు ఎవ్వరూ కొనడం లేదు. ఇక సాయంత్రం అయ్యింది. అందరూ వ్యాపారులు వెళ్ళిపోయారు. కేవలం వేటగాడు, చిలుక మాత్రమే ఉన్నారు. అందరూ వారి వారి వస్తువులను అమ్ముకొని వెళ్ళిపోయారు. ఇక మహారాజు 2 రాజభటులను పిలిచి అంగడిలో ఏమైనా వస్తువులు అమ్మకుండా మిగిలిపోయాయేమోనని చూసి రమ్మన్నాడు. ఇక భటులు వెళ్లి అంగడి అంతా తిరిగి చూశారు. వారికి వేటగాడు, చిలుక మాత్రమే కనిపించాయి. అప్పుడు ఆ భటులు వేటగాడి వద్దకు చేరుకొని, మీ చిలుక ఎందుకు అమ్ముడుపోలేదు, ఎంత ధరకు అమ్ముతున్నావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ చిలుక 5,000 బంగారు నాణ్యాలు ఇస్తే నన్ను ఇచ్చేస్తాడు అని అంటుంది. చిలుక మాట్లాడడం విని ఆ భటులు ఆశ్చర్యపోయారు. ఈ చిలుక తన ధరను తానే స్వయంగా చెబుతుంది అంటూ మహారాజు వద్దకు చేరుకొని, మహారాజా, అంగడిలో కేవలం ఒక వేటగాడు, చిలుక మాత్రమే ఉన్నారు. ఆ చిలుక తన ధరను తానే స్వయంగా చెబుతుంది. దాని ధర 5,000 బంగారు నాణ్యాలు అని చెబుతుంది అని అన్నారు. అప్పుడు మహారాజు, పదండి మనం వెళ్ళి దానిని కొనుక్కుందామంటూ ఆ చిలుక దగ్గరకు చేరుకొని, ఈ చిలుక ధర ఎంత అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వేటగాడు, మహారాజా, ఈ చిలుక తన ధరను తానే స్వయంగా చెబుతుంది అని అంటాడు. అప్పుడు ఆ చిలుక మాట్లాడుతూ, 5,000 బంగారు నాణ్యాలు ఇచ్చిన వారే నన్ను కొనగలరు అని అంటుంది. ఇక మహారాజు ఆ వేటగాడికి 5,000 బంగారు నాణ్యాలు ఇచ్చి ఆ చిలుకను కొనుక్కొని రాజమందిరానికి చేరుకున్నాడు. ఆ చిలుక చాలా తెలివైనది. ఎందుకంటే అది చిలుక కాదు, మహారాజు. ఇక చిలుక మహారాజుకు మంచి మంచి మాటలు చెప్పేది. మహారాజుకు ఏదైనా అపాయం రాబోతున్నా ఆ చిలుక ముందే హెచ్చరించేది. అలా ఆ చిలుకను అందరూ ఎంతగానో ప్రేమించేవారు. ఈ విషయం మహారాణికి తెలిసింది. మహారాజు వద్ద ఒక అద్భుతమైన చిలుక ఉంది, అది మాట్లాడుతుందని తెలుసుకొని వెంటనే ఆ చిలుకను నా వద్దకు పంపమని ఆదేశించింది. ఇక మహారాజు ఆ చిలుకను మహారాణి వద్దకు పంపించాడు. మహారాణి ఆ చిలుకతో మాట్లాడి చాలా సంతోషించింది. మహారాజుకు ఒక అందమైన కుమార్తె ఉంది. అప్పుడు మహారాణి తన కుమార్తెను పిలిచి, ఈరోజు నుండి నువ్వే ఈ చిలుకను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఆ చిలుకను ఆమెకు అప్పజెప్పింది. ఇక యువరాణి ఆ చిలుకను ఎంతో ప్రేమగా చూసుకునేది. మరుసటి రోజు చిలుకకు స్నానం చేయించాలని చూసింది. అప్పుడు ఆమెకు చిలుక తలపైన ఒక మేకు కనిపించింది. రాజకుమారి ఆ మేకును తీయగానే ఆ చిలుక వెంటనే రాజకుమారుడిలాగా మారిపోయాడు. అది చూసిన రాజకుమారి భయపడిపోయింది. అప్పుడు రాజకుమారుడు, నువ్వు భయపడవద్దు, ఈ మేకుని మళ్ళీ నా తలలో గుచ్చితే నేను మళ్ళీ చిలుకలాగా మారిపోతాను. దాని రహస్యమేమిటో నేను నీకు రాత్రి వివరిస్తాను అని అంటాడు. వెంటనే రాజకుమారి ఆ మేకుని అతని తలలో గుచ్చేసింది. మళ్ళీ రాజకుమారుడు యథావిధిగా చిలుకలాగా మారిపోయాడు. ఇక రాత్రి సమయంలో ఆ చిలుకను తీసుకొని తన గదిలోకి వెళ్ళి ఆ చిలుక తలలోంచి ఆ మేకును తీసేసింది. వెంటనే చిలుక రాజకుమారుడిలాగా మారిపోయాడు. అప్పుడు రాజకుమారుడు జరిగిన కథ మొత్తం రాజకుమారికి వివరించి ఎవ్వరికీ ఈ విషయం చెప్పవద్దని అంటాడు. ఇక రాజకుమారి ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. పగలంతా చిలుకలాగా ఉంటూ రాత్రి సమయంలో రాజకుమారుడిలాగా మారిపోయేవాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. రాజకుమారికి రాజకుమారునితో ప్రేమ ఏర్పడింది. ఇటు మహారాజు యొక్క 7 భార్యలు ఎన్నో చిలుకలను చంపేశారు. కానీ చిలుకలాగా మారిన మహారాజు చిలుక మాత్రం వారికి లభించలేదు. ఇక అందరూ సాధువు వద్దకు చేరుకొని, మహాత్మా, మా భర్త ఇప్పటి వరకు మాకు లభించలేదు, ఏం చెయ్యమంటారు అంటూ అడుగుతారు. అప్పుడు ఆ సాధువు తన మంత్రశక్తితో చూసి, మహారాజు చిలుకలాగా మారి పక్క రాజ్యంలోని మహారాజు వద్ద ఉన్నాడు. మీరు ఒక పని చేయండి, మీరు నాట్యం నేర్చుకోండి. ఆ తరువాత మనమందరం కలిసి మహారాజు వద్దకు నృత్యకళను ప్రదర్శించడానికి వెళ్దాం. అప్పుడు మహారాజు మన నాట్య ప్రదర్శనను చూసి ఎంతగానో సంతోషించి ఏం బహుమతి కావాలి అంటూ అడుగుతాడు. అప్పుడు మనం బహుమతిగా ఆ చిలుకనే అడుగుదాం. ఆ తరువాత ఆ చిలుకను బయటకు తీసుకువచ్చి చంపేద్దాం అని అంటాడు.
ఇక వాళ్ళు నాట్యం చేయడం నేర్చుకున్నారు. ఇక ఆ సాధువు తబలా వాయిస్తూ ఉంటే మహారాణులు నాట్యం చేస్తూ ఉండేవారు. ఇక అందరూ వేషాలు మార్చుకొని మహారాజు వద్దకు చేరుకొని మేము నాట్య ప్రదర్శన చేస్తామంటూ అడుగుతారు. దానికి మహారాజు ఒప్పుకొని ప్రదర్శనకు అంతా సిద్ధం చేశాడు. ఇక ప్రదర్శన మొదలయ్యింది. అందరూ బాగా నాట్యం చేస్తున్నారు. సాధువు తబలా వాయిస్తూ పాటలు పాడుతున్నాడు. ఇటు చిలుక రూపంలో ఉన్న మహారాజు నాట్యం చేస్తున్న భార్యలను అలాగే తబలా వాయిస్తున్న సాధువును గుర్తుపట్టేశాడు. ఇక అతనికి అర్థమైపోయింది, నన్ను చంపడానికే వాళ్ళు వచ్చేశారు, ఇక నన్ను ఖచ్చితంగా చంపేస్తారు అంటూ వెంటనే రాజకుమారిని పిలిచి తన గదిలోకి తీసుకువెళ్ళమని చెబుతాడు. గదిలోకి వెళ్ళగానే రాజకుమారి ఆ మేకును తీసేసింది. అప్పుడు రాజకుమారుడు అన్ని విషయాలను రాజకుమారికి చెప్పి, చూడు, ఈ నాట్య ప్రదర్శన చేయడానికి వచ్చిన వారు నన్ను చంపడానికే వచ్చారు, వాళ్ళు నన్ను తీసుకువెళ్ళి చంపేస్తారు. మహారాజు చిలుకను ఇవ్వమని ఎవరినైనా పంపిస్తే నువ్వు ఇవ్వవద్దు. ఒకవేళ మహారాజే స్వయంగా వచ్చి నన్ను అడిగినా నువ్వు ఇవ్వవద్దు. మహారాజు వినకపోతే ఈ పంజరాన్ని నేలపైన విసిరేయ్, ఆ తరువాత నేను చూసుకుంటాను అని అంటాడు. ఇటు నాట్య ప్రదర్శన ముగిసింది. వారి ప్రదర్శనను చూసి ఎంతగానో సంతోషించిన మహారాజు ఏం బహుమతి కావాలి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, మీ వద్ద ఉన్న మాట్లాడే చిలుక నాకు కావాలి, దానినే బహుమతిగా ఇవ్వండి అంటూ అడుగుతాడు. ఇక మహారాజు సరే అంటూ మంత్రిని పిలిచి చిలుకను తీసుకురమ్మని ఆదేశించాడు. వెంటనే మంత్రి రాజకుమారి దగ్గరకు చేరుకొని చిలుకను ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు రాజకుమారి, నేను ఈ చిలుకను ఇవ్వను, మీరు వెళ్ళి మా తండ్రిని రమ్మనండి అంటూ ఆదేశించింది. మంత్రి రాజు వద్దకు వెళ్ళి అదే విషయాన్ని చెబుతాడు. ఇక మహారాజే స్వయంగా వచ్చి, అమ్మా, ఆ చిలుకను ఇవ్వు, నేను వాళ్లకు బహుమతిగా ఇస్తానని మాట ఇచ్చాను అని అంటాడు. ఎంత చెప్పినా రాజకుమారి వినడం లేదు. ఇక కోపంతో మహారాజు ఇవ్వమని ఆదేశించాడు. రాజకుమారికి కూడా కోపం వచ్చి ఆ పంజరాన్ని నేలపై విసిరేసింది. పంజరం నేలపై పడగానే అది పగిలిపోయి అందులో ఉన్న చిలుక ఒక బియ్యపు గింజలాగా మారిపోయింది. అది గమనించిన సాధువు తన మంత్రశక్తితో వెంటనే పావురంగా మారి నేలపై ఉన్న బియ్యపు గింజలను తినడం మొదలుపెట్టాడు. ఆ బియ్యపు గింజలల్లోనే యువరాజు మారిన బియ్యపు గింజ కూడా ఉంది. అదే సమయంలో బియ్యపు గింజ రూపంలో ఉన్న యువరాజు వెంటనే ఒక పెద్ద గ్రద్దలాగా మారి పావురంగా మారి బియ్యపు గింజలను తింటున్న ఆ సాధువును చంపేసింది. అలా ఆ సాధువు అక్కడే మరణించాడు. ఇదంతా చూస్తున్న మహారాజుకు ఏమీ అర్థమే కావడం లేదు. ఆ గ్రద్ద మళ్లీ చిలుకలాగా మారిపోయింది. అప్పుడు రాజకుమారి చిలుకకు ఉన్న మేకును తీయగానే అతను యువరాజుగా మారిపోయాడు. రాజకుమారి తన తండ్రికి జరిగినదంతా చెబుతుంది. అప్పుడు రాజకుమారుడు, మహారాజా, నేను కూడా మహారాజునే, నేను మీ కుమార్తెను ప్రేమిస్తున్నాను, ఆమెను వివాహం చేసుకుంటాను అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు తన కుమార్తెను అడుగుతాడు. అందుకు ఆమె కూడా అంగీకరించింది. ఇక మహారాజు ఇద్దరికీ వివాహం జరిపించి వారి రాజ్యానికి పంపించేశాడు. ఇక తన 7 భార్యలను పట్టుకొని వారిని కారాగారంలో బంధించి చిత్రహింసలను పెడుతున్నాడు. ఇక రాజకుమారుడు తనను ఎంతగానో ప్రేమించిన రాజకుమారిని వివాహం చేసుకొని ఎంతో సంతోషంగా ఉంటున్నాడు. చూశారు కదా, దుష్టమైన ఆలోచనలు కలిగిన స్త్రీలు తమ సుఖం కోసం, తాము ఆపదలో పడకుండా తప్పించుకోవడం కోసం అనేకమైన ఉపాయాలు ఆలోచిస్తారు. శారీరక సుఖాల కోసం స్వంత వారిని కూడా చంపడానికి ఏమీ ఆలోచించరు. ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. త్రియా చరిత్రను చదివిన తరువాత యువరాజు తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. దుష్టమైన స్వభావం కలిగిన స్త్రీలు తమ స్వార్థం కోసం నమ్మిన వాళ్ళని కూడా మోసం చేసి తన పనిని పూర్తి చేసుకుంటారు. అందుకే దుష్టమైన ఆలోచనలు కలిగిన స్త్రీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇదే త్రియా చరిత్ర. చూశారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.